మెగాస్టార్ చిరంజీవి గారు యూకే పార్లమెంటు హౌస్ ఆఫ్ కామన్స్లో అనేక మంది రూలింగ్ పార్టీకి చెందిన ఎంపీలు మినిస్టర్ల సమక్షంలో ప్రతిష్టాత్మక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే. చిరంజీవి గారికి లభించిన ఈ అపూర్వమైన గౌరవానికి పసుపు పచ్చ రంగులో ఉండే కులగజ్జి మీడియాకు దిమ్మ తిరిగిపోయింది. అందుకే కులగజ్జి మీడియా చిరంజీవి గారు యూకే అవార్డు న్యూస్కు సరైన కవరేజీ ఇవ్వలేదు. ఒకవేళ ఇదే అవార్డు నటసింహం నందమూరి బాలకృష్ణ గారు సాధించి ఉంటే అప్పుడు కులగజ్జి మీడియా ఎటువంటి కవరేజ్ ఇచ్చేదో, ఎటువంటి ఎలివేషన్స్ ఇచ్చేదో ఒక పరిశీలన చేద్దాం. ముందుగా ఈనాడు న్యూస్ పేపర్ని తీసుకుంటే బ్యానర్ హెడ్డింగ్గా బ్రిటిష్ పార్లమెంటును గెలిచిన బాలకృష్ణ అనే టైటిల్తో బాలకృష్ణ గారి నిలువెత్తు రూపం ఒక ప్రక్క, మరో ప్రక్క కొండవీటి చాంతాడంతా మ్యాటర్ పబ్లిష్ చేసేది. ఇక లోపల పేజీలలో బాలకృష్ణ గారు గొప్పతనాన్ని వివరిస్తూ ప్రత్యేకమైన కథనాలు పబ్లిష్ చేసేవారు. ఇక ఈనాడు సినిమాలో అయితే తాతమ్మ కళ మొదలుకొని బాలకృష్ణ గారి బయోగ్రఫీ మొత్తం అందమైన కలర్ఫుల్ చిత్రాలతో పబ్లిష్ చేసేవారు. ఇక ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ వాడు ఈ విధంగా ఫస్ట్ పేజ్లో బ్యానర్ హెడ్డింగ్ పెట్టేవాడు. ఆ హెడ్డింగ్ ఏమిటంటే బాలకృష్ణకు ప్రపంచ స్థాయి అవార్డు. ఈ హెడ్డింగ్ క్రింద ఈనాడు కంటే కూడా మ్యాటర్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇక టీవీ5, మహాన్యూస్, ఈటీవీ, ఏబిఎన్ వంటి ఎలక్ట్రానిక్ మీడియా హౌసెస్లో ప్రత్యేకమైన చర్చా కార్యక్రమాలు ఉండేవి. అశ్విని దత్ వంటి కుల పెద్దలు చక్కగా రెస్పాండ్ అయ్యేవారు. మరో ప్రక్క చెవిలో జుట్టు చిట్టిబాబు అద్భుతమైన లెక్చర్ ఇచ్చేవాడు. ఇకపోతే బాలకృష్ణ గారి ప్రత్యేకమైన ఫ్యాన్స్ అయినటువంటి విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ, కరాటే కళ్యాణి వంటి వారు కూడా తమ హర్షాన్ని వ్యక్తం చేసేవారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ విధంగా జరగాలని ఎల్లో మీడియా కోరుకుంటుందంతే, కానీ ఈ విషయం కేవలం కలలో మాత్రమే జరుగుతుందనే విషయం వారికి స్పష్టంగా తెలుసు.